ఏపీఎస్పీ ఎదురుగా గల ఆంజనేయ నగర్ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముగింపును పురస్కరించుకుని ఆలయం వద్ద భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ చేశారు. దేవీ నవరాత్రులు అయిన తర్వాత మరి ప్రతి చోట కూడా ప్రజలకు అన్న ప్రసాదాన్ని అందించాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని 47 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కమిటీ పెద్దలకి ఇక్కడ పనిచేసి ప్రతి ఒక్కరికి కూడా ఏపీఎస్పీ దగ్గర ఇక్కడ సాయిబాబా స్వామి ఆలయం, రామ లక్ష్మణ సీతాదేవి ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం, శివుడు ఆలయం, అమ్మవారి ఆలయం. ఇక్కడ ప్రతిరోజు కూడా మరి దైవభక్తి ఎక్కడ ఉంటుంది, ఏపీఎస్పీ దగ్గర ఉంటుందన్న ఆలోచనతో పనిచేస్తూ ఉన్నారు. అంతా కూడా ఈ కమిటీ పెద్దలందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, ఆ అమ్మవారు మా అందరికీ కూడా మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, సేవ చేయడానికి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరి ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా భక్తుల సహాయ సహకారాలతో నిర్వహించబడుతుంది. కార్యక్రమాలు మేమంతా కూడా కమిటీ వాళ్ళంతా కూడా బయట వాళ్ళైతేనేది ఏపీఎస్పీ రిటైర్డ్ ఉద్యోగస్తులు అంతా కూడాను కేవలం దైవం అన్నటువంటి భయం భక్తులతో సేవ నిమిత్తం సేవ చేస్తూ ఉన్నారు. ఇది అందరూ కూడా భక్తుల సహకారంలో మనం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క రామాలయాన్ని కూడా మనం నగర మండపాన్ని జరిగింది. అలాగే ఒక్కొక్కటిగా ఒక్కొక్క సంవత్సరం ఉన్నటువంటి నిధులను బట్టి, భక్తులు ఇచ్చినటువంటి వచ్చినటువంటి ఆదాయాన్ని బట్టి ఒక్కొక్కటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ సంవత్సరం 47వ అమ్మవారి వార్షికోత్సవం ఈ నవరాత్రులు ఘనంగా నిర్వహించబడ్డాయి. అలాగే దీనికి ముఖ్య అతిథిగా కనక సంబరానికి కూడా మన వాసు దేశదాస్ గారు రావడం, అదేవిధంగా ఈ యొక్క అన్న సందర్పణ వితరణకు కూడా వీళ్ళు రావడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ అమ్మవారు ఒకవేళ సర్వజనుల్ని కూడా, ఎందుకంటే అమ్మవారు ఇక్కడ ఈ ఏరియాలో ఎటువంటి ఆలయాలు లేని టైంలో ఈ ఆలయాల్ని సొంత నిధులతో ఏపీఎస్పీ వారు నిర్మించుకోవడం జరిగింది. అప్పటి నుండి కూడాను ఈ రాయుడిపాళెంకి ఏపీఎస్పీకి మధ్యలో అనేకమైనటువంటి ప్రమాదాలు జరిగేవి. ఈ అమ్మవారి ఆలయం నిర్మించిన తర్వాత ఆ ప్రమాదాలన్నీ కూడా నివారణ జరిగింది.